మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపివేశాడు. తర్వాత బీఆర్ఎస్ నేతలు బస్సు దిగి కారులో బయలుదేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా 7 నేతలున్నారు. మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో ఓ బస్సు టైర్ పేలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకైతే ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఒక బస్సు టైర్ పేలడంతో స్వల్ప ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ పట్టణకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లోని ఓ బస్సుకు ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. జనగామ మండలం నెల్లూరు సమీపంలో టైర్ పేలడంతో బస్సును పక్కకు నిలిపేయించారు. ఆ బస్సు మళ్ళీ ఆ టైర్ మార్చిన తర్వాత అదే బస్సులో ప్రయాణించిన పరిస్థితి. ఆ బస్సులో ఆ టైర్ పలిగినప్పుడు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు, మిగతా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా ఆ బస్సులోనే ఉన్నారు. ఇటు ఆందోళన మాజీ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది పలువురు నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నటువంటి బస్సుకు మాత్రమే ఆ టైర్ పగిలి మళ్ళీ మిగతా బస్సులన్నీ కూడా యథావిధిగా మేడిగడ్డ బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం హైదరాబాద్ నుంచి 7 ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. వాళ్ళ బీఆర్ఎస్ సెలో మేడిగడ్డ పేరుతో మేడిగడ్డకు వెళ్లి అక్కడ పొంగిపోయినటువంటి పిల్లర్లను పరిశీలించి అక్కడి నుంచి నేరుగా అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రొవైడర్స్ చేయబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఈ మేడిగడ్డకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కొత్త జోష్లో ఉంది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకే చెలో మీడియా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక బస్సు కాన్వాయ్లో నుండి ఓ బస్సు ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ.